అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2021 ఈ సంవత్సరంలో అందరూ రొయ్యల పంట వేయబోయే ముందు ఒక్కసారి గత సంవత్సరం 2020లో మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఆ ఉన్న ఛాలెంజెస్ని ఓవర్కమ్ కావడానికి మన ఇండస్ట్రీ, ఆక్వాకల్చర్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సెగ్మెంట్స్, ఉదాహరణకి బ్రూడ్ స్టాక్ కానీ, బ్రూడ్ స్టాక్ సప్లయర్స్ కానీ, హ్యాచరీ యజమానులు కానీ, లేదా ఫార్మర్స్ కానీ ఎలా రెస్పాండ్ అయ్యాము, ఎలా అడాప్ట్ అయ్యాము అనేది ఒకసారి చూసినట్లయితే వీటి ప్రభావం, అంటే ఆల్రెడీ మనకున్నటువంటి ఛాలెంజెస్ యొక్క ప్రభావము రాబోయే పంట మీద ఎంత ఉంటుంది అనేది ఒక అవగాహన ఉంటుంది. సో ఈ ప్రజెంటేషన్లో వెళ్ళబోయే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా పేరు రవికుమార్ అమిరనేని. ఐఎమ్ అన్ ఆక్వాటిక్ యానిమల్ హెల్త్ స్పెషలిస్ట్, ఫౌండర్ ఆఫ్ రవి ఆక్వా అకాడమీ అండ్ పార్ట్నర్ ఇన్ ఆల్ఫా బయోలాజికల్స్. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైట్ స్పాట్ వైరస్ గత సంవత్సరం తీవ్రంగా ఉంది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇప్పటికీ కూడా వైట్ స్పాట్తో ప్రతిరోజు పాండ్స్ పోతూనే ఉన్నాయి. దానికి తోడు రైతులకి మరియు హ్యాచరీ యజమానులకు నిద్ర లేకుండా చేస్తున్న వ్యాధి ఈహెచ్పి వ్యాధి. ఆ వ్యాధి 2020లో అతి ఎక్కువ మంది ఆ వ్యాధి వల్ల సఫర్ అయ్యారు. ఆర్ఎంఎస్, రన్నింగ్ మోర్టాలిటీ కూడా గత సంవత్సరం, అంటే ప్రీవియస్ ఇయర్ 2019తో పోల్చినట్లయితే 2020లో రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ ఎక్కువగా ఉంది. ఇక ఇతర రాష్ట్రాల్లో, ఉదాహరణకి మనకు గుజరాత్ చూసినట్లయితే ఐఎంఎన్వి వైరస్ వల్ల ఎక్కువ మంది రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోవడం జరిగింది. ఇక వెస్ట్ బెంగాల్కి వచ్చినట్లయితే ఏఎస్డిడి, అబ్డామినల్ సిగ్మెంట్ డిఫార్మిటీ సిండ్రోమ్ అని చెప్పేసి ఆ వ్యాధి బారిన ఎక్కువ మంది రైతులు పడటం, తద్వారా రొయ్యలు ఆకారం మారిపోవటం మరియు పెరుగుదల తగ్గిపోవడం గమనించడం జరిగింది. ఇక ఈ ఉన్నటువంటి ఛాలెంజెస్కి మన ఇండస్ట్రీ ఎలా రెస్పాండ్ అయ్యింది అని మనం ఒకసారి చూసినట్లయితే, భారతదేశానికి తల్లి రొయ్యలు సప్లై చేయడానికి మొత్తం 16 మంది కంపెనీలు ఉన్నారు. అందులో 12 కంపెనీలు ఇతర దేశాల నుంచి ఎస్పిఎఫ్ వెనామీ రొయ్యలను భారతదేశానికి పంపిస్తారు. అలాగే 2 బ్రూడ్ స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్ ఎల్వెనామీ కోసం భారతదేశంలో ఉన్నాయి. గత సంవత్సరం 2 కంపెనీలకి టైగర్ రొయ్యలు సప్లై చేయడానికి కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళు అనుమతి ఇచ్చారు. మనం ఉన్న ప్రాబ్లమ్స్కి బ్రూడ్ స్టాక్ సప్లయర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు అంటే, వాళ్ళు పెరుగుదల కావాలి మీకు అనుకుంటే గ్రోత్ లైన్ అని, లేదా స్పీడ్ లైన్ అని, లేదు మా ఏరియాలో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, మా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడానికి హార్డీ లైన్స్ కావాలి, అంటే కొంచెం బలమైన రొయ్యలు కావాలి అంటే ఆ బలమైన రొయ్యలు సప్లై చేయడానికి హార్డీ లైన్స్ అని సప్లై చేశారు. అలాగే కొంతమంది గ్రోత్ లైన్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, మాకు పెరుగుదల బాగానే వచ్చింది కానీ సర్వైవల్ తగ్గింది అన్నారు. అలాగే హార్డీ లైన్ తీసుకున్న వాళ్ళు ఏమన్నారంటే, సర్వైవల్ బాగా వచ్చిందని పెరుగుదల అనుకున్నంతగా రాలేదన్నారు. అందువల్ల వీళ్ళు హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్ అని చెప్పేసి ఒక కొత్త లైన్ని చేయడం జరిగింది. దీనిలో ఏంటంటే పెరుగుదల బాగానే ఉంటుంది, రోగనిరోధక శక్తి కూడా బాగానే ఉంటుంది. ఈ విధంగా బ్రూడ్ స్టాక్ సప్లయర్స్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలాగే ఇక హ్యాచరీ విషయానికి వచ్చినట్లయితే, హ్యాచరీ వాళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది ఈహెచ్పి. ఈ ఈహెచ్పి అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, తల్లి రొయ్యలకు వాడేటువంటి ఒక మేత, పాలికీట్స్ అనేటువంటి ఒక పురుగు, లైవ్ వర్మ్, ఈ పాలికీట్స్ వల్ల వచ్చింది. సో దీని నుంచి హ్యాచరీ ఇండస్ట్రీ బయటపడడానికి ఎలా ట్రై చేస్తుంది అనేది మీకు ఇప్పుడు వివరిస్తాను. ఎక్కువగా ఈ సంవత్సరం ఈహెచ్పి వచ్చింది లైవ్ పాలికీట్స్ వల్ల. కానీ ఆ లైవ్ పాలికీట్స్ కూడా ఈ సంవత్సరం బాగా షార్టేజ్ వచ్చింది, షార్ట్ సప్లై ఉంది. మొదట్లో లాక్డౌన్ కారణంగా ఈ పాలికీట్ వర్మ్స్ దొరకలేదు. తర్వాత ఫ్లడ్స్ కారణంగా ఈ పాలికీట్ వర్మ్ కలెక్షన్ వైల్డ్లో జరగలేదు. కాబట్టి పాలికీట్ వర్మ్స్ షార్టేజ్ వచ్చింది. తద్వారా నాప్లై క్వాలిటీ రాలేదు, క్వాంటిటీ రాలేదు. అందువల్ల సీడ్ క్వాలిటీ కొద్దిగా తగ్గడం జరిగింది. అలాగే మనం లాక్డౌన్ సమయంలో సివియర్గా లాక్డౌన్ ఉన్నప్పుడు అనేక మంది బ్రూడ్ స్టాక్ని ఇంపోర్ట్ చేసుకోలేకపోయారు. ఈ పైన చెప్పినటువంటి 2 కారణాల వల్ల కూడా నాప్లే ప్రొడక్షన్ తగ్గింది. తద్వారా మనకి సీడ్ ప్రొడక్షన్ కూడా కొంత తగ్గింది. ఇక బ్రూడ్ స్టాక్ ఇంపోర్ట్ చేసుకోలేనప్పుడు ఉన్న బ్రూడ్ స్టాక్ని కొద్దిగా ఎక్కువ రోజులు వాడవలసి వచ్చింది. ఆ సందర్భంలో అనేక మంది
ఎగ్ వాషింగ్ మీద నాప్లై వాషింగ్, ఎగ్ మరియు నాప్లై వాష్ చేసినట్లయితే వీటిలో ఈహెచ్పిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది ప్రయత్నం చేశారు కానీ అది పూర్తిగా రిజల్ట్ అయితే రాలేదనుకోవాలి. ఈహెచ్పి ఫ్రీ సీడ్ ఇవ్వటంలో అనేక హ్యాచరీలు ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ హ్యాచరీ వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ పాలికీట్స్ నుంచి ఈహెచ్పి రాకుండా అంటే, మొట్టమొదటిది చాలామంది ఫ్రీజింగ్ ఈ పాలికీట్ వామ్స్ని బాగా వాష్ చేసి -20°లో ఫ్రీజ్ చేసినట్లయితే ఈహెచ్పి నిర్వీర్యం అవుతుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టి అనేక మంది హ్యాచరీస్ ఈ పాలికీట్ వామ్ని డీ ఫ్రీజర్లో పెట్టడం జరుగుతుంది. డీ ఫ్రీజర్ -20 వరకు చూపిస్తుంది కానీ మనం 1 కేజీ కానీ హాఫ్ కేజీ కానీ పాలికీట్స్ ప్యాక్ చేసి లోపల పెట్టడం వల్ల లోపల కోర్లో -20°C రాదు. కాబట్టి ఈహెచ్పి పూర్తిగా ఇనాక్టివేట్ అవ్వడం లేదని చెప్పి తెలిసింది. అందువల్ల కొంతమంది ఇప్పుడేం చేస్తున్నారంటే, ఒకప్పుడు రొయ్యల ప్రాసెసింగ్‌కి ఎక్కువగా ప్లేట్ ఫ్రీజర్స్ అని వాడేవాళ్ళు. ఈ ప్లేట్ ఫ్రీజర్స్ ఏందంటే ఒక పలచటి పొరగా ఈ పాలికీట్స్‌ని పెట్టి ఫ్రీజ్ చేస్తారు. వీటిలో -20 కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. సో, కొన్ని హ్యాచరీలు ఎవరైతే ప్లేట్ ఫ్రీజర్స్ వాడుతున్నారో వాళ్ళు ఈహెచ్పి ఫ్రీ సీడ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమంది హ్యాచరీస్ పాశ్చరైజేషన్ అంటారు. అంటే ఈ పాలికీట్ వామ్స్‌ని 70°C మనం హీట్ చేసినట్లయితే అందులో ఉన్నటువంటి ఈహెచ్పి స్పోర్స్ ఇనాక్టివ్ అవుతాయి. కానీ ఎగ్ ప్రొడక్షన్ కొద్దిగా తగ్గుతుంది. మనం లైవ్ ఫ్రోజన్ పాలికీట్స్ వాడినా, పాశ్చరైజేషన్ చేసినటువంటి పాలికీట్స్ వాడినా మనకి ఎగ్ లేదా నాప్లే ప్రొడక్షన్ బాగా తగ్గుతుంది. దానికి కూడా రెడీ అయ్యి కొంతమంది ఈ పాశ్చరైజేషన్‌ని కంపల్సరీ చేశారు. కాబట్టి లైవ్ పాలికీట్స్ గానీ, లేదా ఇతర ఫ్రెష్ ఫీడ్స్ గానీ మొత్తం గూడా పాశ్చరైజ్ చేసి వాడటం జరుగుతుంది. ఇక 2020 అంతకుముందు మనం ఒకసారి చూసినట్లయితే లైవ్ పాలికీట్స్ అంటే సొంతగా పాలికీట్స్ పెంచుకునేటువంటి అవకాశం ఒక కంపెనీలో టెక్నాలజీ ఒక కంపెనీలో మాత్రమే ఉంది. ఇప్పుడు ఒక 3 కంపెనీస్ వాళ్ళ ఓన్ పాలికీట్స్‌ని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకొని వాడుకుంటున్నారు. తద్వారా మనకి వైల్డ్ పాలికీట్స్ మీద ఆధారపడటం తగ్గుతుంది. మరియు ఈ ఈహెచ్పి లేనటువంటి పాలికీట్స్ రావడం వలన ఈహెచ్పి తగ్గే అవకాశం ఉంది. ఇంకొక మంచి పరిణామం ఏంటంటే, ఇతర దేశాల నుంచి లైవ్ బ్రతికినటువంటి ఎస్‌పిఎఫ్ పాలికీట్స్ ఇంపోర్ట్ అవుతున్నాయి. సఫిషియెంట్ క్వాంటిటీ రావట్లేదు. కానీ దీనివల్ల గూడా మనకి ఈహెచ్పి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇక అనేక మంది హ్యాచరీలు వాటర్ నుంచి ఈహెచ్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటర్‌ని అల్ట్రా ఫిల్ట్రేషన్ ప్రక్రియ ద్వారా ఫిల్టర్ చేయటం ద్వారా ఈ ఈహెచ్పి స్పోర్స్ వాటర్ ద్వారా రావడానికి అరికడుతుంది. కాబట్టి అనేక మంది హ్యాచరీలు ఎంతో ఖర్చు పెట్టుకొని ఈ అల్ట్రా ఫిల్ట్రేషన్ చేయటం జరుగుతుంది. ఇక ఎక్కువగా ఈ మధ్య హ్యాచరీస్ అన్నీ గూడా చాలామంది ఈ ఫీకల్ మ్యాటర్ బ్రూడ్ స్టాక్‌ని ఫ్రీక్వెంట్‌గా పీసీఆర్‌కి పంపించడం జరుగుతుంది. పీసీఆర్ పాజిటివ్ వచ్చిన తర్వాత డిస్కార్డ్ చేయగలిగితే ఆ హ్యాచరీ ఈహెచ్పి ఫ్రీ ఉండే అవకాశం ఉంది. ఇది హ్యాచరీలో జరుగుతున్నటువంటి అడాప్టేషన్స్. ఒకటి ఫ్రీజ్ చేస్తున్నారు, లేదా ప్లేట్ ఫ్రీజర్‌కెళ్తున్నారు, పాశ్చరైజ్ చేస్తున్నారు. కొద్దిమందికి ఓన్ పాలికీట్స్ వచ్చినాయి. కొంతమంది ఎస్‌పిఎఫ్ పాలికీట్స్ వాడుతున్నారు. కొంతమంది అల్ట్రా ఫిల్ట్రేషన్ వాడారు. సో, ఈహెచ్పి నివారణ దిశగా హ్యాచరీ ఇండస్ట్రీ ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అడాప్టేషన్స్ ఇవి. ఇక ఫార్మింగ్ విషయానికొచ్చినట్లయితే ఫార్మ్ స్థాయిలో బయోసెక్యూరిటీ చాలా పూర్‌గా ఉంది. అందువల్ల ఇప్పటికి గూడా మనకి వైట్ స్పాట్ వైరస్ మరలా వస్తూ ఉంది. ఈ వైట్ స్పాట్ వైరస్‌ని నియంత్రించాలి అంటే రైతులందరూ గూడా సమిష్టిగా బయోసెక్యూరిటీ పాటించాలి. ఏ ఒక్కరో బయోసెక్యూరిటీ ఇండివిడ్యువల్‌గా పాటిస్తే ఈ వైట్ స్పాట్ వ్యాధిని నియంత్రించలేము. ఉదాహరణకి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కావలి ఏరియాలో క్రాప్ హాలిడే రైతులందరూ సమిష్టిగా క్రాప్ హాలిడే పాటించటం, తర్వాత క్రాప్ వేయటం, ఇలా చేసిన తర్వాత వైట్ స్పాట్‌ని వాళ్ళు చాలా వరకు నియంత్రించగలిగారు. అలాగే సాయిల్‌లో ఈహెచ్పి విషయానికొచ్చినట్లయితే ఈ పంటలో మనకి ఈహెచ్పి ఉన్నట్లయితే ఆ స్పోర్లు సాయిల్‌లో ఉండి నెక్స్ట్ పంటకు గూడా ఈహెచ్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అనేక మంది రైతులు సాయిల్‌కి ఈహెచ్పి ట్రీట్మెంట్ బ్లీచింగ్ పౌడర్ గావచ్చు, కాల్షియం ఆక్సైడ్ పరంట్లైమ్ గావచ్చు, పొటాషియం పర్మాంగనేట్ గావచ్చు, ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చి సాయిల్ ఈహెచ్పిని నిర్వీర్యం చేసి
పంట వేసినట్లయితే మంచి పంట వచ్చే అవకాశం ఉంది. చాలామంది గత పంటలో ఈహెచ్‌పి వచ్చినప్పటికీ సాయిల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా తర్వాత క్రాప్ బాగా రావటం అనేక సందర్భాల్లో గమనించడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఎవరు మిస్ అవ్వకుండా సాయిల్‌కి, ఈహెచ్‌పికి ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. ఇక మనకున్నటువంటి ముఖ్యమైన ప్రాబ్లమ్స్‌లో 2 వైట్ ఫీకల్ మ్యాటర్ మరియు రన్నింగ్ మోర్టాలిటీ. రైతులు వైట్ స్పాట్ తర్వాత ఎక్కువగా నష్టపోయిన ప్రాబ్లమ్స్ ఇవి. ఈ రెండిటికి కూడా ఎగ్జాక్ట్ కారణం ఇది కారణం అని చెప్పి పిన్ పాయింట్ చేసి చెప్పలేము. మొట్టమొదట ఈ వైట్ ఫీకల్‌కి ఈహెచ్‌పి కారణం అన్నారు. ఆ తర్వాత కాదు ఈహెచ్‌పి కాదు విబ్రియో అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం థాయిలాండ్‌లోని ఒక రీసెర్చ్ ఆర్గనైజేషన్‌లో వాళ్ళు ఒక ఎనారోబిక్ బ్యాక్టీరియాని ఐడెంటిఫై చేయడం జరిగింది. సాధారణంగా ఈ వ్యాధికి ఈ క్రిమి కారణం అని చెప్పాలంటే, ఆ క్రిమిని వాడి ఆ వ్యాధిని ప్రొడ్యూస్ చేయగలగాలి. ఆరోగ్యమైన రొయ్యకి ఆ క్రిమిని ఇన్ఫెక్ట్ చేసి మళ్ళా వైట్ ఫీకల్ వచ్చేలా చేయగలిగితే, ఈ వ్యాధికి ఇది కారణమని కన్ఫర్మ్ చేయవచ్చు. అలాగే విబ్రియో విషయంలోనూ, ఈ ఈహెచ్‌పి విషయంలోనూ వీళ్ళు వ్యాధిని రిప్రొడ్యూస్ చేయలేకపోయారు కాబట్టి అది ప్రైమరీ కాజ్ కాదు. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు ఎనరోబిక్ బ్యాక్టీరియా ఒకటి ఈ వైట్ ఫీకల్‌కి కారణం అని చెప్పేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది. త్వరలో మనకి పబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి అది పబ్లిష్ అయిన తర్వాత దాన్ని ఎలా నియంత్రించాలి అనేది ఆటోమేటిక్‌గా మనకి మార్గాలు దొరుకుతాయి. అలాగే రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్‌లో కూడా ఎక్కువగా మనం అనుకుందేంటంటే, ఈ రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్‌లో విబ్రియో పారాహిమోలైటికస్ ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు ఉన్న పబ్లికేషన్స్ ప్రకారం విబ్రియో పారాహిమోలైటికస్‌లో ఉన్నటువంటి ఒక స్ట్రెయిన్ వల్ల రన్నింగ్ మోర్టాలిటీ ఎక్కువగా వస్తుందనుకున్నాం. కానీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌లో ఆర్‌జీసీఏ వాళ్ళు ఒక బుక్ పబ్లిష్ చేశారు ష్రింప్ పాథాలజీ మీద. వాళ్ళు హిస్టాలజీలో తెలిసిందేంటంటే, రికెట్సియా లైక్ బ్యాక్టీరియా కూడా ఈ ఆర్ఎంఎస్‌లో ఎక్కువగా ఉన్నట్టు గమనించడం జరిగింది. సో, ఈ 2 కూడా మనకి కొత్త బ్యాక్టీరియాలు. ఈ బ్యాక్టీరియాలు ఒక్కసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పూర్తిగా వ్యాధి నిర్ధారణ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీన్ని ఫర్దర్‌గా ఎలా మనం కంటైన్ చేయాలనేది ఒక స్ట్రాటజీ గాని, ఒక ప్రోటోకాల్ గాని వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకైతే వేచి చూడవలసిందే. ఇక అబ్డామినల్ సెగ్మెంట్ డిసీజ్ అంటారు. ఇది నడుము దగ్గర వంగిపోయినట్టు ఉండటం, రొయ్యలు పెరుగుదల లేకపోవడం. డిఫార్మిటీస్ రావడానికి అనేక కారణాలున్నాయి. ఆర్‌జీసీఏ వాళ్ళు ఒక పబ్లికేషన్ గూడా ఇవ్వడం జరిగింది. ఒకప్పుడు గుజరాత్‌లో ఇలాంటి ప్రాబ్లమే వచ్చినప్పుడు వాళ్ళు స్టడీ చేసి ఇది వైరస్ కాదు, ఇది జెనెటిక్ లేదా బ్రూట్ స్టాక్ ఇన్‌బ్రీడింగ్ వల్ల గూడా వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. సో, ఈ ఏఎస్‌డిడి మనకి జెనెటిక్ అయినట్లయితే పీఎల్‌లోనే పోస్ట్ లార్వాలోనే నడుము వంగి ఉంటుంది. అలాంటి సీడ్ మనం రిజెక్ట్ చేయొచ్చు ముందే. ఇక ఈ సంవత్సరం రైతుల్ని ఎస్పెషల్లీ కృష్ణా, వెస్ట్ గోదావరి మరియు ఈస్ట్ గోదావరి రైతుల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది మైక్రోసిస్టిస్ అనేటువంటి ఒక సైనోబాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గే అంటారు. ఈ మైక్రోసిస్టిస్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరంతో పోలిస్తే అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సంవత్సరాలతో పోలిస్తే 2020లో మైక్రోసిస్టిస్ ఎక్కువగా రావడానికి కారణం ఏంటంటే, ఫ్రీక్వెంట్‌గా రెయిన్ పడటం. అంటే వాతావరణంలో అప్ అండ్ డౌన్స్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండటం. ఈ వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏదైతే బలమైన ప్లాంక్టాన్ ఉంటుందో అది తట్టుకొని నిలబడుతుంది. వెదర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మైక్రోసిస్టిస్ బలమైన ప్లాంక్టాన్ కావటం వల్ల వీటన్నిటిని తట్టుకొని అది డామినేట్ అయింది. చాలా సందర్భాల్లో ఈ మైక్రోసిస్టిస్‌ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగాము. ఇక రైతులు ఫాలో అవుతున్నటువంటి స్ట్రాటజీస్ చూసినట్లయితే, గత సంవత్సరం కొద్దిమంది రైతులు ఎకరాకి 20,000-30,000 వేసి 20 కౌంట్‌లో హార్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందారు. అంటే ఎకరాకి 1,00,000, 1,50,000 వేసిన రైతుల కన్నా కూడా ఎకరాకి 20,000 వేసిన రైతులకి లాభాలు ఎక్కువొచ్చినాయి. కాబట్టి మీలో కొంతమంది లో స్టాకింగ్‌కి వెళ్ళవచ్చు. కొంతమంది రైతులు రిస్క్ తగ్గించుకోవడానికి పాలికల్చర్ చేపలు మరియు రొయ్యలు కలిపి వేశారు. ఈ పాలికల్చర్‌లో సక్సెస్ రేటు మామూలు పెంపకం మీద పాలికల్చర్‌లో సక్సెస్ రేటు రిలేటివ్‌గా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి కొంతమంది ఎవరికైతే సెలనిటీ సూటబుల్‌గా ఉంటుందో వాళ్ళు పాలికల్చర్‌కి వెళ్ళవచ్చు. ఇక నర్సరీ ఒక విధంగా చెప్పాలంటే 2020లో దాదాపు నాకు తెలిసినటువంటి నర్సరీలో 80% వరకు కూడా ఈహెచ్‌పి బారిన పడ్డాయి. సో, ఈహెచ్‌పి లేనటువంటి నర్సరీ సీడ్ ఎవరైతే వేశారో వారికి పంట బాగానే వచ్చింది. కాబట్టి నర్సరీ ద్వారా మనం దాన్ని ఒక క్వారంటైన్‌గా వాడుకొని ఈహెచ్‌పి లేని సీడ్ వేసుకున్నట్లయితే మంచి పంట వచ్చే అవకాశం ఉంది. ఇది మూడో స్ట్రాటజీ. నాలుగవది ప్లాస్టిక్ లైనింగ్.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం మన భారతదేశంలో గావచ్చు, వియత్నాం, థాయిలాండ్ లాంటి దేశాల్లో గావచ్చు, ఎవరైతే ప్లాస్టిక్ లైనింగ్ వేశారో వారికి ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వైట్ ఫీకల్ అయితేమి ఆ కంట్రీస్‌లో ఈఎంఎస్ కూడా. ప్లాస్టిక్ లైనింగ్ వేసిన వాళ్ళకి మంచి పంట రావడం త్రూఅవుట్ ద వరల్డ్ అబ్జర్వ్ చేసినటువంటి ఒక విషయం. కాబట్టి ఎవరైతే ఫైనాన్షియల్‌గా క్యాపబిలిటీ ఉందో వాళ్ళు ప్లాస్టిక్ లైనింగ్ వేసి మల్టీ ఫేజ్ సిస్టమ్ అంటారు. అది ఫాలో అవ్వటం ద్వారా మంచి పంట వచ్చే అవకాశం ఉంది. ఇక కొద్దిమంది రైతులు పాత అలవాటు ఉన్నవాళ్ళు గానీ, ఎవరైనా గూడా ఎస్పెషల్లీ కండ్లేరు ఏరియాలో, లేదా నిజాంపట్నం ఏరియాలో, లేదా గుంటూరు జిల్లాలో కొద్ది ప్రాంతాల్లో రైతులు టైగర్ పెంపకానికి వెళ్తున్నట్టు క్లియర్‌గా తెలిసింది. సో, ఈ టైగర్ పెంపకం ఎస్‌పీఎఫ్ సీడ్ వచ్చినట్లయితే మనకి మంచి పంట వచ్చే అవకాశం గూడా ఉంది. సో, ఇవి 4 స్ట్రాటజీలు. ఒకటి డెన్సిటీ తగ్గించుకోవడం, లేదా పాలికల్చర్‌కి వెళ్ళటం, లేదా నర్సరీలో ఈహెచ్‌పీ లేనటువంటి సీడ్‌ని స్టాక్ చేసుకోవడం. కెపాసిటీ ఉన్న వాళ్ళైతే ప్లాస్టిక్ లైనింగ్ వేసి బయోఫ్లాక్‌కి వెళ్ళటం. ఈ ఈ మార్గాల ద్వారా చేసినట్లయితే మంచి పంట వచ్చే అవకాశం ఉంది. ఈ మార్గాల్లో 2020లో ఫాలో అయిన వాళ్ళకి మంచి పంట వచ్చింది. ఇక మార్కెట్ విషయానికొచ్చినట్లయితే డొమెస్టిక్ మార్కెట్ 2019తో పోల్చినప్పుడు 2020లో కొద్దిగా పెరిగింది. ఎందువల్లంటే మనకి ఎక్స్‌పోర్ట్స్ ఆగిపోయిన సమయంలో మనం ఎక్కువ ప్రెషర్‌తో డొమెస్టిక్ మార్కెట్‌లోకి మెటీరియల్ పంపియటం. ఆ ఛానెల్స్ సెట్ అయినాయి. దానివల్ల కొంత డొమెస్టిక్ మార్కెట్ 2020లో ఇంప్రూవ్ అయింది. అనేక మంది గూడా యాప్స్ డెవలప్ చేసి, ఈ యాప్స్ ద్వారా లోకల్ డొమెస్టిక్ మార్కెట్‌లో ఆర్డర్‌లు బుక్ చేస్తున్నారు. ఇంకొక శుభ పరిణామం ఏంటంటే, హైదరాబాద్ లాంటి నగరాల్లో లైవ్ షింప్ బ్రతికిన రొయ్యల్ని సప్లై చేయటం గూడా జరుగుతుంది. తద్వారా ప్రీమియం రేటు వాళ్ళు పొందడం జరుగుతుంది. ఇదొక మంచి పరిణామం. ఇక ఇంటర్నేషనల్‌గా మనం మార్కెట్ ఒకసారి గమనించినట్లయితే 2019లో మనం గర్వంగా చెప్పుకున్నాం ప్రపంచంలో రొయ్యల పెంపకంలో భారతదేశం నంబర్ 1 స్థానంలో ఉందని. కానీ ఈ సంవత్సరం అప్పుడు మనం 8,00,000 టన్నులు పైగా ఎక్స్‌పోర్ట్ చేస్తే, ఇప్పుడు మనం 6,00,000 టన్నులు పైగా ఎక్స్‌పోర్ట్ చేయబోతున్నాం. ఇంకా మనకి ఇంటర్నేషనల్‌గా కాంపిటీషన్ వస్తున్నది. మన మొదటి స్థానానికి గండి కొట్టే అవకాశం 1 వియత్నాం, 2 ఈక్వెడార్‌లకుంది. ఈ 2 దేశాల్లో గూడా పంట బాగా వచ్చింది. మంచి పంట పొందడం జరిగింది. వియత్నాంలో అయినట్లయితే మల్టీ ఫేజ్ సిస్టమ్ అంటారు. కంపల్సరీగా ప్లాస్టిక్ లైన్ వేయటం. 3 దశల్లో, ఏ దశల్లో గూడా నెలకు మించి ఎక్కువ రోజులు లేకుండా నర్సరీ, ప్రీ గ్రో అవుట్, గ్రో అవుట్ కంటిన్యూయస్‌గా వాటిని మార్చుకుంటూ వెళ్తారు. సో, పాండ్ బాటమ్ పాడయ్యే లోపల అవి కొత్త పాండ్‌లోకెళ్ళిపోతాయి. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వటం వల్ల వాళ్ళకి మంచి గ్రోత్ వచ్చింది. మరియు మంచి సర్వైవల్ గూడా రావటం జరిగింది. వాళ్ళకున్నటువంటి ఈఎంఎస్ ప్రాబ్లమ్స్ గానీ, లేదా ఈ వైట్ ఫీకల్ ప్రాబ్లమ్స్ నుంచి గూడా చాలా వరకు వియత్నాం బయటపడ్డారు. సో, వియత్నాము, ఈక్వెడార్ కంట్రీలు మనతో పోటీ పడుతున్నాయి. మనకు దగ్గరగా ప్రొడక్షన్ మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరు నంబర్ 1 అనేది కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ఇక గత సంవత్సరం చివరలో రొయ్యల రైతులు ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లా రొయ్యల రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. కొన్ని కోట్లలో నష్టపోయింది ఈ ఫ్లడ్ వల్ల. ఫ్లడ్ వచ్చిన తర్వాత మొత్తం గూడా మెటీరియల్ కొట్టుకుపోయింది. ఇంతకుముందు ఎప్పుడూ గూడా జరగనటువంటి నష్టం ఈ సంవత్సరం ఫ్లడ్ వల్ల జరిగింది. ఫ్లడ్ రావటం వల్ల ఆర్థికంగా అప్పుడు నష్టపోయారు గానీ, ఇక ముందు వేయబోయే పంటలో మనకి క్రీక్స్ క్లీన్ అయినాయి. క్రీక్స్ క్లీన్ అవ్వటం వల్ల వాటర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. మంచి పంట వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కండలేరు లాంటి ఏరియాల్లో గత 5, 6 సంవత్సరాల నుంచి మంచి పంట లేదు. ఈ సంవత్సరం మంచి పంట వచ్చే అవకాశం ఉంది. ఎందువల్లంటే క్రీక్ పూర్తిగా క్లీన్ అయిపోయింది. వాటర్ క్వాలిటీ డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతుంది. ఇక అందరూ రైతులు గూడా బాగా ఇబ్బంది పడుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ అందరూ రైతులు గావచ్చు, డీలర్లు గావచ్చు, ఆర్థికంగా బాగా నష్టపోయి ఉన్నారు. ఫైనాన్షియల్‌గా టైట్‌గా ఉన్నారు. సో, ఫైనాన్షియల్ సపోర్ట్ లేనిదే ఇండస్ట్రీ ముందుకెళ్ళే అవకాశం చాలా ఏరియాల్లో లేదు. చాలామంది ఫార్మింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది చాలా క్రూషియల్ పాయింట్ ఈ సంవత్సరం మనకి కల్చర్ ముందుకెళ్ళాలంటే. సో, ఇది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. నేను చెప్పినటువంటి స్ట్రాటజీస్‌లో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని అడాప్ట్ చేసుకొని, ఉదాహరణకి లో స్టాకింగ్ డెన్సిటీ గావచ్చు, పాలికల్చర్ గావచ్చు, నర్సరీ గావచ్చు, లేదా ప్లాస్టిక్ లైనింగ్ గావచ్చు, లేదా టైగర్‌కి వెళ్ళటం గావచ్చు. వీటిలో ఏదో ఒక స్ట్రాటజీ మీరు ఫాలో అయ్యి మంచి పంట మీరు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.